యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశానికి పాల్గొన్న భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే ఆయన మొదటి భువనగిరి సందర్శన అని ప్రకటించారు. బూరగారు తెలిపారు, సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ ప్రజలకు మర్చిపోలేని రోజని, ఆ రోజును తెలంగాణ విమోచిత దినోత్సవంగా స్వీకరించామని అన్నారు. కేంద్ర నేతల సహకారంతో సెప్టెంబర్ 17 విక్రమార్కంగా ఉత్సవాలు, పరేడ్లు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నిజాం దొరల పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందినప్పటికీ వారి దుర్వియుక్తులు ఇంకా గుర్తుండిపోతున్నాయని, కాసిం రిజ్వీ దొరల చేత వేలాది మంది ప్రజలు హత్యాస్తవ్యానికి గురైనట్టు బూర పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ చర్యలు తగినట్టు లేకపోవడం స్వాతంత్ర సమరయోధులపై సడలింపు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీని రాజకీయ పార్టీ కాదు, సేవ చేసే పార్టీగా నిర్వచిస్తూ పార్టీ ప్రయోజనాలు ప్రజల సంక్షేమానికి పనిచేస్తాయని అన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 రేంజ్లో విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అలాగే భువనగిరి జగదేవ్పూర్ రైల్వే బ్రిడ్జ్ వద్ద గుంతల కారణంగా 2 వ్యక్తులకు గాయాలు, కొంతమంది మృతి సంభవించవచ్చని, గుంతలు పూడ్చడానికి ప్రభుత్వం నిధులు అందించనివ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల అహంకారం తగ్గలేదని విమర్శిస్తూ కేటీఆర్కి సూచనలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై బీజేపీ ప్రజలకు వివరణ ఇస్తుందని చెప్పారు. ఈరోజు మీడియా సమావేశానికి చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరియు తెలంగాణ రాష్ట్ర ప్రాంత విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా నాకు భువనగిరి అనేది రాజకీయ పుట్టినిల్లు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత నా రాజకీయ పుట్టినట్లయిన భువనగిరికి మొదటిసారి రావడం జరిగింది. దానికి ఆ పదవికి ప్రధాన కారణం లక్షలాది బీజేపీ కార్యకర్తల ప్రేమ, అన్ని వర్గాల అభిమానం, నిబద్ధతతో పనిచేసే మనస్తత్వం, అభివృద్ధి లక్ష్యంగా మోడీ గారి బాటలో నడవటం, ఈరోజు బాధ్యత రావటం జరిగింది. ఒకటే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కోట మీద, భువనగిరి కోట మీద కాషాయ జెండా ఎగిరేయటం, తద్వారా దేశం, ధర్మం, డెవలప్మెంట్ ఎట్లయితే మోడీ గారి యొక్క త్రిశీల వ్యూహం ఉందో దాన్ని కూడా తెలంగాణలో అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. అయితే ఈరోజు మీడియా సమావేశానికి ప్రధాన కారణం 17 సెప్టెంబర్ 1948 తెలంగాణ ప్రాంత చరిత్రలోనే ఒక కీలకమైనటువంటి ఘట్టం. నిజాం, రజాకార్లు, జమీందార్ల పరిపాలన నుంచి, వ్యక్తి చాకిరి నుంచి తెలంగాణ ప్రాంత విముక్తికి, తెలంగాణ రాష్ట్ర విముక్తికి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ద ఇండియా, వారి యొక్క దృఢ సంకల్పంతో నెహ్రూ గారు సుముఖంగా లేకున్నా కేవలం 6 రోజుల్లో యావత్ తెలంగాణ ప్రజల్ని మన్నలు చూరగొని నిజాం రాజాకార్ల సైన్యాన్ని అణగదొక్కి 17 సెప్టెంబర్ నాడు తెలంగాణ రాష్ట్ర విమోచన అనేది భారతదేశానికి 15 ఆగస్టు ఎలానో తెలంగాణ రాష్ట్రానికి 17 సెప్టెంబర్ అలా. ఇది వాస్తవం. కానీ స్వాతంత్రం వచ్చి మనకు 78 సంవత్సరాలైనా తెలంగాణ రాష్ట్ర విముక్తి జరిగి నిజాం పరిపాలన నుండి, రజాకార్ల పరిపాలన నుండి, వెట్టి చాకరి నుండి, దొరల పరిపాలన నుండి
విముక్తి చెంది 77 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ ప్రాంత ప్రజలు అధికారికంగా త్రివర్ణ పథకానికి తెలంగాణ విమోచన దినోత్సవ సెల్యూట్ చేసే భాగ్యం నోచుకోలేదు. రేపు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు వచ్చిన తర్వాతనే కేంద్ర రాష్ట్రం చేయకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మరి బండి సంజయ్ గారు, లక్ష్మణ్జీ గారు, మిగతా నాయకుల చొరవతో, అదేవిధంగా గతంలో మంత్రులుగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు, బండారు దత్తాత్రేయ గారు ఈ యొక్క తెలంగాణ విమోచన దిన ఆవశ్యకతను తెలియజేసి ఈరోజు అధికారికంగా పరేడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరుపుతున్నాం. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు వచ్చి మీరు పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.